పవిత్ర జయరాం అసలు ఎలా చనిపోయింది, ఈ సంఘటనకు కారణాలు ఏంటి? కరెక్ట్గా 12:40 1 o'clock మధ్యలో ఒక సౌండ్ అనేది వచ్చింది. పవి యాక్చువల్లీ ఒక ప్రాణాన్ని కాపాడి ఇంకో తన ప్రాణం తను తీసుకుంది. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఫేస్ మీద ఇట్లా గాయాలు కూడా ఉన్నాయి కదా, ఆ విషయమే చెప్తున్నాను. యాక్చువల్గా అక్కడ మేజర్ ప్రాబ్లం మళ్ళీ అందరికీ చెప్తున్నాను, 15-20 minutes అంబులెన్స్ లేట్ వచ్చింది. నీకు బాగా రిమెంబర్గా తన నుండి గుర్తు చేసుకున్నది ఏముంటుంది? ప్రతి ఈవినింగ్ 6 o'clock మూన్ వచ్చినప్పుడు ఒక ఫోటో వస్తుందండి మా ఇద్దరిలో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం న్యూస్ తీస్తుంటే ఎక్కడ అంటే ఏ ఛానల్ అయినా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ఏది ఓపెన్ చేసినా కూడా పవిత్ర జయరాం అసలు ఎలా చనిపోయింది, ఈ సంఘటనకు కారణాలు ఏంటి? సో తనతో పాటు జర్నీ చేసినటువంటి చందు నాతో పాటు ఉన్నాడు. ఒకసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఆ సంఘటన అలా జరగడానికి కారణాలు ఏంటనేది ఒకసారి చందుని అడుగుదాం. సో ఆల్రెడీ మీరు చందుని చూస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే తనకు కూడా చాలా గాయాలు అయ్యాయి. సో ఫస్ట్ సారీ చందు. సో ఎలా జరిగింది సంఘటన? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి మేము విన్నాం. సో యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ జరిగి కూడా 2.5 days అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ యూట్యూబ్ ఓపెన్ చేసినా, న్యూస్ ఓపెన్ చేసినా కూడా, పేపర్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం స్ప్రెడ్ అయిపోయింది 3 స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో. అండ్ నేను ఆల్రెడీ అన్ని మీడియాలో చెప్పాను. సరే ఎనీవేస్ మీరు అడిగినందుకు నేను రిపోర్టర్స్కి ఐ రెస్పెక్ట్ రిపోర్టర్స్. మేము అక్కడ బెంగళూరు నుంచి యాక్చువల్గా హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మేము ఒక కన్నడ మూవీ సైన్ చేసాం కాబట్టి సైన్ చేసి అక్కడ ఆ రిటర్న్ జర్నీ అంతా మేము డ్రైవ్ చేసాము బెంగళూరు వరకు. సరే బెంగళూరులో మేము ఒక డ్రైవర్ని పెట్టుకున్నాము. డ్రైవర్ని ఇక్కడ నుంచే పెట్టుకున్నాము, ఒక టెంపరీ డ్రైవర్ని. సరే అబ్బాయి, నేను పవి కానీ ఇంకోటి రిటర్న్లో వచ్చేటప్పుడు పవి వాళ్ళ సిస్టర్ అపేక్ష అని ఒక చిన్న అమ్మాయి, ఒక 16 ఏళ్ళ అమ్మాయి, తను వెకేషన్కి తీసుకొచ్చుకుందాము అని చెప్పి తీసుకొస్తున్నాము. ముగ్గురుముతో డ్రైవర్ కూడా ట్రావెల్ అవుతున్నారు. ఆ టైంలో డ్రైవర్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ లైక్ 3:30 బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. 2:30 to 3:30 మధ్యలో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 6 o'clock వరకు మేము ఎయిర్పోర్ట్ రోడ్కి రీచ్ అయిన తర్వాత హెవీ రెయిన్స్ వచ్చాయి. రెయిన్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 3 hours మేమంటే ఒక 30-40 స్పీడే ట్రావెల్ చేస్తున్నాం. తర్వాత సరే మేము టైర్డ్ అయిపోయాం కదా, పడుకున్నాం. కరెక్ట్గా 12:40 1 o'clock మధ్యలో ఒక సౌండ్ అనేది వచ్చింది. ఆ సౌండ్లో అక్కడ డ్రైవర్ గారిని అడిగితే ఒకటి చెప్తున్నాడు, పబ్లిక్ని అడిగితే ఇంకోటి చెప్తున్నాడు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, వీడు అడుగుతున్నాడు 60 feet రోడ్లో 80 స్పీడ్లో నేను వెళ్తున్నాను సార్. 80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు KSRTC బస్సు వచ్చి మన బండిని కొట్టింది, మన స్కార్పియోని కొట్టింది. స్కార్పియోని కొట్టినప్పుడు యాక్చువల్గా లెఫ్ట్ వెళ్ళాలి, వాడు టెన్షన్లో స్టీరింగ్ అటు తిప్పితే ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆపోజిట్ వచ్చిన బస్సు కొట్టేసింది. అంటే పవిత్ర గారు ముందు కూర్చున్నారా? ఇక్కడ ఏంటంటే ఇదే విషయం నేను అందరికీ చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. పవి యాక్చువల్గా ఒక ప్రాణాన్ని కాపాడి ఇంకో తన ప్రాణం తను తీసుకుంది. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే, ఆ చిన్న పాప వెనక్కి కూర్చున్నప్పుడు తను ఏంటంటే, పెద్దమ్మ నాకు లైక్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, నేను ముందు కూర్చుంటాను పెద్దమ్మ అని చెప్పింది. అప్పుడు మధ్యలో ఆపి 11:30 11:45 ఆ మధ్యలో ఆపి, దామ్మ వెనక్కి కూర్చో, ముందు కూర్చో అని తనని ముందు కూర్చోబెట్టి తను వెనక్కి వచ్చింది. తనకి వెనక్కి వచ్చిన తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ మినిట్స్, అంటే మనం అనుకోవచ్చు ఒక 10-12 minutesలో ఈ అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో ఫ్రంట్ ఉన్న వాళ్ళకి బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, వాళ్ళు బ్రతికారు. వెనుకనున్న వాళ్ళకు కూడా చూడండి, ఈ డ్రైవర్ గారు ఆపోజిట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఆ బస్సు వచ్చి గుద్దినప్పుడు కూడా నేను మళ్ళీ అదే అందరికీ చెప్తున్నాను, అక్కడ ఉన్నాము 4 డ్రైవర్ పక్కకి చిన్న పాప, ఒక 16 ఏళ్ళ పాప, వెనక పవిత్ర, ఆ డ్రైవర్ వెనక సీట్లో నేనున్నాను. అక్కడ ఆపోజిట్లో వెళ్ళి గ్లాస్ బస్ట్ అయినప్పుడు, స్మోక్ అనేది వచ్చినప్పుడు పవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బ్రీత్ తీసుకుంది. అప్పటికి అమ్మ బయటపడ్డాము అనుకుంది. కానీ మెల్లిగా నా సైడ్ చూసే వరకు నేను మొత్తం రక్తంలో ఉన్నా. అక్కడ 4 members ఫుల్ బ్లాస్ట్ అయింది నేనే. నా బ్లాస్ట్ అంటే నాకు ఇప్పుడు చూస్తున్నందుకు నాకు ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది, స్కల్లో ప్రాబ్లం ఉంది, అండ్ లెగ్ మైనర్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి. ఇది అయినప్పుడు తనకి
నా మీద ఉన్న ఎఫెక్షన్ అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. తను నన్ను అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇలా చూసేసరికి ఇదంతా కాన్సన్ట్రేషన్ పోయి నాన్న ఏంటి ఇలా అయిపోయావు అని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రీత్ ఆగిపోయింది. ఇప్పుడు స్ట్రోక్తోనే చనిపోయిందని చెప్పొచ్చా? ఆ బ్రీత్ ఆగినప్పుడు అక్కడ తనకి ఆల్మోస్ట్ లో బీపీ అనేది ఒక చిన్నది ఉంది. అది మా షూట్లో రెగ్యులర్గా షూట్ చేసినప్పుడు హెవీ వర్క్లో కూడా తను అన్కాన్షియస్ అయినప్పుడు మేము ఇచ్చే మెడిసిన్ ఏంటంటే షుగర్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ ఇస్తూ ఉంటాం. సో దాంట్లో ఇమీడియట్ రికవరీ అవుతుంది. ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వర్క్ వచ్చేసింది. అక్కడ ఈ బ్రీత్ ఆగడంలో నేను అన్కాన్షియస్ అయిపోయా. నేను ఏం చేయలేని పరిస్థితి. డ్రైవర్ గారు ఏం చేశారు, దిగి 108కి చూస్తున్నాడు. చిన్న పాపకి ఏం చేయాలో నాలెడ్జ్ లేదు. అండ్ అక్కడ ఆగినప్పుడు కెమెరాస్ లేవు, డార్క్ ప్లేస్లో ఆగింది. అండ్ కనీసం ఎవడైనా ఒక మనిషి నాలెడ్జ్తో ఈప్లో ఒక దెబ్బ కానీ చెస్ట్ మీద కొంచెం ఇలా ప్రెస్ చేస్తే తన బ్రీత్ బయటపడేది, ఈరోజు పవి బ్రతికేది. అంటే ఫేస్ మీద ఇట్లా గాయాలు కూడా ఉన్నాయి కదా. ఆ విషయమే చెప్తున్నాను. యాక్చువల్గా అక్కడ మేజర్ ప్రాబ్లం మళ్ళీ అందరికీ చెప్తున్నాను, 15-20 మినిట్స్ అంబులెన్స్ లేట్ వచ్చింది. ఫేస్ మీద గాయాలంటారా, ఇప్పుడు తను వెనక్కి కూర్చుంది, 170 స్పీడ్ అని చెప్పి పోలీసులు అంటున్నారు వాడు కొట్టింది. నాకు 80 స్పీడ్ అంటున్నాడు, అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. సరే 170 స్పీడ్ అంటే రాకెట్ కంటే ఫాస్ట్ వాడు వెళ్ళి టర్నింగ్లో వెళ్తున్నాడు అంటే ఎంత సీట్ బెల్ట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనిషి ముందుకు వస్తాడు, వెనుక వస్తాడు. లెదర్ అనేది గుచ్చుకుంటుంది, ఏదైనా గుచ్చుకుని ఆ చిన్న పైన దెబ్బలు తప్పితే. అండ్ సెకండ్ థింగ్, పవికల అయినప్పుడు నేను తన మీద ఏమైందని పడుకొని ఏడ్చి నా బ్లడ్ తనకంటింది. మీరు అనుకోవచ్చు, కావాలంటే మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు ఆ దెబ్బలు ఏంటి, అసలు ఏంటి బ్లడ్ అని చూసుకోవచ్చు. కానీ తనకి ఇంటర్నల్గా కానీ ఏ దెబ్బలు లేవు, ఏమీ లేవు. తను నన్ను చూసి షాక్తో ఆ షాక్లో ఉండిపోయి, ఆ షాక్ అనేది ఆ 30% బ్రీత్ ఇలా కొట్టుకుంటుండడంలో ఎవ్వడూ లేక రక్షించలేక లాస్ట్ ప్రాణం అనేది తను పోయిందని నేనేం చెప్పను, తను హాస్పిటల్లో అలా అయిందని చెప్పి న్యూస్ చెప్పారు. నన్ను అక్కడికి అన్కాన్షియస్ నుంచి షిఫ్ట్ చేసింది 1 o'clock అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. 1 o'clock మాట్లాడుకున్న తర్వాత 1:30, 2 o'clock ఏదో అయిన తర్వాత నాకు మెల్లిగా వచ్చి ఇక్కడ కాంపౌండర్ న్యూస్ చెప్పాడు. చెప్పినప్పుడు నేను లేచి, నాకు నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, లేచి నేను అక్కడ 2-3 మీద చేసుకోవడం కానీ అక్కడ గ్లాస్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ పగలగొట్టడం జరిగింది. జరిగినప్పుడు డాక్టర్లు ఏమన్నాడంటే, ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ప్రేమ మీద ఈయన ఏదో చేస్తున్నాడు, ఈయనని మెంటల్ హాస్పిటల్లో 1 day అడ్మిట్ చేయాలి అని కూడా చెప్పారు. అంటే ఒక షాక్ ఇస్తే కొంచెం కోలుకుంటాడు, మనం చెప్పేది అర్థం చేసుకుంటారు. అంతలోపు మన అభిమానులే కానీ కో ఆర్టిస్టులు వచ్చి వద్దొద్దు మేము మెడికేషన్ ఇస్తాము, షాక్ ఇవ్వడంలో వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి వద్దు అని నాకు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. నా కాన్షియస్ వచ్చేసరికి 4 అయింది. 4కి లేచే వరకు చుట్టుముట్ట ఆర్టిస్టులు, ప్రొడక్షన్ హౌస్ అందరూ ఉన్నారు, ఛానల్ వాళ్ళు అందరూ వచ్చారు. నన్ను కొంచెం చేసి తర్వాత పవి దగ్గర పంపించి అప్పుడు కొంచెం నేను ఎమోషన్ ఏడవడం అదంతా జరిగింది. సో ఇక్కడ జరిగింది ఇది మాత్రమే. మేము 4 ట్రావెల్ చేస్తున్నాము, 2 బెలూన్స్తో తప్పించుకున్నారు, పవికి ఏమీ అవ్వలేదు. అండ్ నాకు మేజర్ మీకేమవుతుందన్న సిచ్యువేషన్ లో తను షాక్ తోనే ఎప్పుడు నన్ను ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి కాదు, ఇది ఒక 100% అంటే నన్ను ఎప్పుడు ఒక 10%లో కూడా నన్ను ఇలాంటి పరిస్థితిలో చూడలేదు. చందు, నేను ఒకటి అంటే మనకున్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్తో అడుగుతున్నా, అంటే మీ రిలేషన్ ఇలాంటిది, ఇప్పుడు జనాలు మాట్లాడుకునే దానికి మీరేం సమాధానం చెప్తారు? సరే, ఇదే విషయం నేను చెప్తున్నాను, ఆల్మోస్ట్ అందరికీ అదే చెప్పాను. వీఆర్ ఇన్ టు రిలేషన్షిప్ ఫ్రమ్ పాస్ట్ 3-4 years. అండ్ ఈ జర్నీ అంటే ఏదైతే ఈ ట్రావెలింగ్ తర్వాత నేను అఫీషియల్గా ఇంటర్వ్యూ ఇచ్చి మేమేంటి అనేది చెప్దామని కూడా ప్రయత్నించాను. అది ఆల్మోస్ట్ మీరు అన్ని వేరే కంపెనీ, వేరే ప్రొడక్షన్ హౌస్ కానీ వేరే ఇంటర్వ్యూస్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడింది నేను అదే చెప్తున్నాను. ఆల్ రిపోర్టర్స్కి కానీ ఎవరికైనా కూడా మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ బాధకు సంబంధించిన ప్రశ్నలే అడగండి. ఇప్పుడు పోయిన సరే అండి, ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను, నా పవిని తీసుకొస్తారా? రాలేదు. సో మళ్ళీ ఎందుకు, ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, నన్ను అడిగి నన్ను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నారు? నాకు అదొకటి చెప్పండి. నేను అదే చెప్తున్నాను. అక్కడ కావాల్సింది మీ అవుట్పుట్ కోసము, మీ డబ్బులు సంపాదించుకోవడము, మీ రేటింగ్ కోసము మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసి దాన్ని, మాకట్టు ఫ్యామిలీస్ ఉంటే మీరు ఏదంటే అది రాసేస్తారు, మాకు డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి నేను ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్కి చాలా చెప్పా ఆన్సర్స్. కాబట్టి ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వడంలో నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఇప్పుడు దాన్ని తప్పించుకున్నాను అనుకుంటారు మీరు. సో నేను అదే చెప్తున్నాను, నేను అదే పవి ఈరోజు బ్రతికి ఉంటే నేను అఫీషియల్గా డైరెక్ట్గా చెప్పాను అది నా భార్య అని చెప్పేవాడిని. దీనికంటే మీకు ఆన్సర్ నేను ఇంకా స్ట్రాంగ్ ఏం చెప్పలేను. సో అంటే ఇప్పుడు తను మన మధ్యలో లేదు. మీరు అంటే ఇప్పుడు నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా కూడా మొబైల్లో తన ఫోటో చూస్తూనే మీరు అంటే కిస్ చేసుకోవడం అయినా తనను గుర్తు చేసుకున్నాం. ఎన్ని రోజులు అలా ఉంటావు చందు? చెప్పలేనండి నేను. దెర్ ఇస్ నో ఆన్సర్.
సో మీరు కొన్ని వందల వేల రీల్స్ చేసి ఉంటారు. ఎస్ సో ద బెస్ట్ కపుల్గా అని చెప్పేసి అన్ని కామెంట్స్ ఉన్నాయి కింద, నేను చూసినటువంటి కామెంట్లు అయినా కూడా. సో ఇప్పుడు అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానంటే ఏం చెప్పలేనండి నేను ఆ విషయంలో. అసలు నువ్వు ఉండగలుగుతావా చందు? చూద్దాం, ఇదే ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇవ్వాలనుకుంటే నీ అదృష్టం అనుకుంటాను నేను, నాతో తీసుకుంటా. మనకున్న జర్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2015 నుండి ఉన్నటువంటి జర్నీతో నేను ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు చూసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీరు ఉండగలుగుతారా అని మీకే బాధ అనిపిస్తే, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ డైలీ భయపడుతున్నారు, నన్ను ఒక 2 minutes వదలట్లేదు ఖాళీగా. యాక్టింగ్ పరంగా వాళ్ళు చూసారు చందు, పర్సనల్ పరంగా కూడా చూసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్సే అనుకున్నా నేను. ఎంత మొరటోనో ఏమున్నా కూడా మౌనంగా ఉంటే భయం వేస్తుంది, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పలేనండి. అండ్ ఇంకోటి, ఇది నేను ఒక 10 మందికి జవాబు ఇచ్చేవాడిని. నేను ఒక ప్రశ్న వేసే ముందు నేను ఒక 4 సమాధానాలు చెప్పుకుంటాను. నేను వాట్ ఈజ్ మై లైఫ్ అనేది నేనే క్వశ్చన్ మార్కులు ఉన్నా. సరే దేనికోసం ఉందాము, సరే ప్రొఫెషన్ కోసం బతుకుదామని మీరు అనొచ్చు. ప్రొఫెషన్ అంటే 24 గంటలు నాతోనే ఉండేది. అది ప్రొఫెషన్ పక్కన పెడితే ఫైనాన్షియల్ గా ఇద్దరు కలిసి ఒకే సీరియల్ చేసాము. సేమ్ సీరియల్లోనే పరిచయం అయ్యారా? సేమ్ సీరియల్ పరిచయం అయ్యి. ఎస్ 2020 అండి. లాక్డౌన్ అందరికి మైనస్ అయింది, కానీ నాకు ప్లస్ అయింది. బట్ ఇప్పుడు మైనస్ అయింది. 390 మూవీతో జీ తెలుగులో సో ఇద్దరు విలన్ రోల్స్ చేశారు. ఎస్, విలన్స్ అనేది ఆన్ స్క్రీన్ అండి, బయట మంచోళ్ళు అండి. అంటే రియల్ గా ఆమె మెంటాలిటీ చూసిన, ఆమె కట్టుబొట్టు అయినా కావచ్చు, ఆమె ఆశ భాష అయినా కావచ్చు, సో దేవుడి ఇప్పుడు అన్యాయం చేసిందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే తన గాంభీరమైనటువంటి నటనతో 2 రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నటువంటి వ్యక్తి అంటే జయరామ్ అనే చెప్పొచ్చు. పవిత్ర జయరామ్ అనే మాట్లాడుతూ ఉంటారు. తనకు వచ్చిన కామెంట్స్ కూడా అలానే, తన రీల్స్ అయినా కూడా సో తన అట్రాక్షన్తోని అంతమంది డైరెక్ట్గా మెప్పు పొంది, సో అక్కడి నుండి వచ్చినటువంటి అమ్మాయి ఇక్కడ నిగ్గడం అనేది చాలా కష్టం తెలుగు అమ్మాయిగా. దానికి మీరేం చెప్తారు? తను ఇప్పుడు గర్వంగా చెప్తుందండి, నేను తెలుగింటి అమ్మాయి అని చెప్పి. ఇప్పుడు అందరూ అంటారు బెంగళూరు ఆర్టిస్ట్ అని చెప్పి, ఈరోజు తను గర్వంగా చెప్తుంది నేను తెలుగు కోడళ్ళని. అదే చెప్తున్నాను కదా నేను, తన మాటల్లో మీకు